హైదరాబాద్ లో భారీ వర్షం దంచుకొట్టింది. కాసేపు కురిసిన వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణానగర్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. నిలిచిన నీటితో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు వర్షం కురిసినా తమకి బాధ తప్పడం లేదంటున్నారు కాలనీ వాసులు. అధికారులు నిర్లక్ష్యం వీడి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి గంట సేపు కురిసిన వర్షానికి మనం చూడొచ్చు కృష్ణానగర్ లో పూర్తిగా రోడ్లు జలమయమైన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు నీరు. గంట సేపు కురిసిన భారీ వర్షానికే పూర్తిగా వరద నీరు చేరింది. దాదాపు గత కొంతకాలంగా కూడా ఈ ప్రాంతంలో ఇదే పరిస్థితి ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రదర్, మీరు ఎక్కడ ఉంటారు? యూసుఫ్గూడ. ఓకే, ఇది ఎప్పుడు ఇట్లనే 10 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది. ఎందుకంటే స్కూల్ డేస్ నుంచి చూసినాం కదా, ఇట్లానే ఉంది. సొల్యూషన్ ఏంటంటే మంచి చేసుకోవాలి. మంచి చేస్తే ఏమైనా వర్క్ చేయవచ్చు. చూడొచ్చు మనం పూర్తిగా ద్విచక్ర వాహనాలు బైకర్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఇదే దారి ఉండడంతో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి, ఇక్కడ ఇప్పుడు జనరల్గా వర్షం గంట సేపు కురిసింది, అప్పటికే మోకాళ్ళు అవుతుంది. గంట సేపు కురవలేదు, హాఫ్ అన్ అవర్ కురిసింది అంతే. హాఫ్ అన్ అవర్కే వచ్చేస్తాయి. పైన గాయత్రి నుంచి నీళ్ళన్నీ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇదే రోగం. ఎవ్వరు బాగా చేసేవాళ్ళు లేరు ఇంతవరకు. దీన్ని ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రాలేదు ఇక్కడ ఈరోజు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రాలేదు. కనీసం వచ్చి వాళ్ళు మాన్యువల్స్ అన్న ఓపెన్ చేస్తే కొంచెం వాటర్ అన్న వెళ్ళిపోతాయి, కానీ అసలు వాళ్ళు కూడా రాలేదు. ఎప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇదే రోగం. ఇది ఎవ్వరు వచ్చినా తగ్గించేది లేదు, ఏం లేదు. ఇదే ప్రాబ్లం ఉంటుంది ఏరియా మొత్తం అంతా. ఇది ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య ఉన్న నేపథ్యంలో వాళ్ళు షాప్కి ఒక గోడను కూడా నిర్మించుకున్నారు. ఎందుకంటే వాటర్ అంతా షాప్ లోపలికి, మనం పక్కన ఉన్నటువంటి షాప్ను ఒకసారి చూస్తే వర్షపు నీరు వరద నీరు మొత్తం షాప్ లోపలికి వెళ్ళింది. వాళ్ళు మొత్తం ఒక లోపల వైపు కూడా ఒక గోడను నిర్మించుకున్న పరిస్థితి. ఇటువైపు కిరాణా షాప్ చూసుకుంటే కిరాణా షాపు వర్షపు నీరు ఎంతవరకు అయితే వస్తుందో దానికి కొంచెం ఎత్తుగా కూడా ఒక వాల్ని నిర్మించుకున్నారు. కొంతమంది ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, వర్షం నీరు మొత్తం షాప్ లోపలికి వచ్చింది, ఎప్పుడు ఇదే పరిస్థితి అండి మాకు. ఇప్పుడు మే మంత్ ఎండింగ్ వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ప్రతిసారి వారానికి 2-3 సార్లు వస్తూనే ఉంటుంది. మనకి 4 months ఇదే పరిస్థితి మాది. వర్షాలు వస్తే ప్రతి వాళ్ళు అందరూ చూడడానికి గల్లీలో షాపులు కట్టుకుంటాం. ఆల్రెడీ పాసిబిలిటీ ఉన్న వాళ్ళు బయట కట్టుకున్నారు, మాకు పాసిబిలిటీ లేదు, లోపల గోడ కట్టుకున్నాం. అది కూడా మినిమం కొంతవరకే. ఇదే వర్షం ఒక 30 minutes కంటిన్యూ ఇంకా ఎక్స్ట్రా టైం వస్తే ఆ గోడ కూడా లోపల కూడా వచ్చేస్తాయి. కొంతమంది స్థానికులు అక్కడ వాటర్ని పంపించేందుకు కూడా కొంత ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లల్ని ఇక్కడ నుంచి కాలనీల వైపుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇటు కాలనీల వైపుకు వెళ్ళాలంటే కూడా పూర్తిగా కాలనీల వైపుకు వెళ్ళాలంటే కూడా ఇక్కడి నుంచి దాటాల్సిన పరిస్థితి. సో పిల్లలు కూడా అక్కడి నుంచి వాళ్ళు తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఒక ద్విచక్ర వాహనం ఆగిపోతే కూడా వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. కొన్నేళ్లుగా కూడా ఇదే సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వస్తాయి, కొంత మాన్యువల్స్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వరద నీటిని పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ శాశ్వత పరిష్కారం ఉండాలి. మా కాలనీకి దాదాపు 20 నుంచి 30 ఏళ్ళుగా కూడా ఇదే సమస్య ఉంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.